నమస్కారం, రేష్మ వాళ్ళ ఆయన మాట్లాడుతున్నాను. నేను డ్యూటీకి పోయిన తర్వాత నా బిడ్డకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పినారు. నేను సడన్గా రాలేకపోతుంది. రెండోది ఏమంటే నేను అంత డబ్బు కూడా నా దగ్గర లేదు కాబట్టి సహాయపడేవారు ఉంటే నా బిడ్డని నేర్చుకుని అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాదని చెప్పేసి మళ్ళీ చిత్తూరు హాస్పిటల్ పంపించినారు. చిత్తూరు హాస్పిటల్ కూడా కాదని చెప్పేసి బిడ్డని రివర్స్ తీసుకువచ్చి పొలంలో వదిలేసినారు. ఆడ నుంచి మురుగన్నకి మన గంగమ్మ గుడి మురుగన్నకి మెసేజ్ పోయింది. ఈడుండే ఆడవాళ్ళంతా పోయి చెప్పినారు. చెప్తే ఆయన వచ్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే ఈ మారి జరిగింది. కుట్టినోడు బండి తోలినోడికి ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు. అట్లా బండిలో నా అల్లుడు పిలుచుకొని పోయి కింద పడిపోయినాడు. ఈ పరిస్థితిలో గంగమ్మ గుడి మురుగన్న వచ్చి నా బిడ్డని ఆదుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోవద్దుమా, డబ్బులు ఇస్తాను, నువ్వు ఏడన్నా పోయి నడిచే విధంగా మళ్ళంగా తిరిగిరా తల్లి, నీకే పెద్ద సాయమైనా ఏ చిన్న సాయం అన్నా నేను ఉండే వరకు నువ్వు భయపడద్దు, నువ్వు నడుచుకొని రావాలా, నువ్వు ఇట్లా పోతే నా వల్ల కాలేదు, ఎట్లా పోతావో అట్లా రావద్దమ్మా, నడుచుకొని రా, నీకే సహాయం కావాలని నేను చేస్తాను అని చెప్పి మురుగ చెప్తేనే మళ్ళీ బయలుదేరిపోయినాము. వేలూరుకి పోయి మొత్తం ఎంఆర్ టెస్టింగ్ అన్ని టెస్టింగ్ చేపిస్తే ఆడ 60-70-80 ఖర్చు వస్తే కూడా సరే ఈ నరాల గురించి మాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు. మళ్ళా ఆడ నుంచి పలందరికి వచ్చేసింది బిడ్డ. నేను డ్యూటీ దిగి వచ్చినాను ఇంటికాడికి. ఇప్పుడు నా బిడ్డని ఏడంటే ఆడ తీసుకుని పోయి ఎంత అయితుందో అది ఎంత దూరమన్నా ఉంది ఇండియాలో, అంత దూరం తీసుకుని నా బిడ్డని కరెక్ట్ చేసి తీసుకొని రావాలని చెప్పేసి ఒక తండ్రిగా నేను నా బాధపడుతూ ఉన్నాను. కానీ ఏమంటే దీంట్లో ఆ గంగమ్మ తల్లి ఆ మురుగన్న నాకు సహాయపడతాడని చెప్పి చెప్తానే నాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది. 2 లక్షల రూపాయలు చేతికి ఇచ్చి నువ్వు పోతల్లి చూపించుకొని రా, మడక నడుచుకొని రా తల్లి అని చెప్పినాడు. అదే సార్ నాకు 2,10,000 ఇచ్చినాడు. అదే సార్ నాకని చెప్పి దాంట్లోనే పని అయిపోతుందంటే ఈ మాట జరిగింది. నరాల వీక్నెస్ వల్ల అది కాదు అని చెప్పేసినారు. మనకు వచ్చేసినాము. ఇంకా రేపు మేము వేరే జాగాలో పోతా ఉన్నాము బెంగళూరుకి. దైవం వల్ల మీరు నా బిడ్డ బాగుండే మాదిరిగా ఆస్వాదించండి. 10 మంది దగ్గర నాకే కొంచెం సహాయం అందించండి. ఇప్పటికే నాకు సహాయం అందింది, కానీ నా బిడ్డ నడుచుకునే మారి నడిచి వస్తే చాలు, నాకు ఇంకేం వద్దు, నాకు 1 రూపాయి వద్దు, నా బిడ్డ నడుచుకుని వస్తే చాలు, అదే నాకు ధన్యవాదాలు. ఎందుకంటే నా బిడ్డ చిన్నప్పటి నుంచి చేతిలో పెట్టి సాయికి ఆడిస్తే ఉండే బిడ్డ ఈ మారైతే ఏ తండ్రి కడుపైనా సరే భరించుకోదు. నా దగ్గర అంత స్తోమత లేదు, నాకు శక్తి లేదు, నా బిడ్డకు అది జరిగింది. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు, అది చాలు నాకు. కానీ నా బిడ్డ నడిస్తే చాలు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోయినారు. అక్కడ ఏం కాదు అని చిత్తూరు హాస్పిటల్కి రాసి ఇచ్చేసినారు. చిత్తూరు హాస్పిటల్కి పోయి వెన్నుముక్కలో 6 రాడ్లు పెట్టినారు. ఆపరేషన్ చేసి పంపించేసినారు. ఇంకా కాలు రాదు, మీరు ఏడైనా పోయి ట్రీట్మెంట్ చేసుకోండి అని పంపించేసినారు. నెల ఉంటుంది ఆడ. వచ్చేసి నా పేరు రేష్మ. నాకు 31వ తేదీ జనవరి 31వ తేదీ యాక్సిడెంట్ అయింది. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చిత్తూరుకి పోయి మేము ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేసినాము. అప్పుడు ఆ డాక్టర్లు ఏం చెప్పినారంటే వెన్నెముక్కకి మాత్రం ఆపరేషన్ చేస్తాము, దాని తర్వాత మా వల్ల కాదు, ఎక్కడైనా పోయి చూపించుకొని అని ఇంటికి పంపించేసినారు. ఇంటికి వచ్చినాక ఒక 2 రోజులు తాలి ఇక్కడ ఉండేవాళ్ళు చూసేకి వచ్చిన నాకు. అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు నాకు ఇక్కడ మురుగన్న అని ఒకరు ఉన్నారు, గంగమ్మ గుడి ఉంది కదా, చైర్మన్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి పోయి మీరు చెప్తే వాళ్ళు ఆదుకుంటారు, సహాయం చేస్తారు కొంచెమైనా అని మాకు ధైర్యం చెప్పినారు. ఆ ధైర్యంతోనే మా అమ్మ పోయి
ఆయన కాడ అడుగుతానే ఆయన ఏమి ఎక్కడ ఎట్లా అని అడిగినారు. చెప్పినాము ఇట్లా అని పరిస్థితి అని చెప్పే లోపల 10,000 చేతికి ఇచ్చి పోయి ఆ పాపకి నేను 2 లక్షలు ఇస్తాను, ఎంత కావాలి అని అడిగినారు. మాకు 2 లక్షలు సహాయం కావాలంటే 2 లక్షలు ఇస్తాను, దాని మించి ఏమైనా కూడా ఇస్తాను, నేను నాకు సహాయం ఎంత అవుతుందో అంత ఇస్తామని చెప్పినారు. కానీ ఆయన వచ్చి నన్ను మాట్లాడి నీ పరిస్థితి ఏమమ్మా అని అడిగినారు. ఇటుంది నా అంటే పోతావా, హాస్పిటల్కి పోతావా, పంపించేదా లేదంటే డబ్బులు ఇచ్చేదా అని అడిగినారు. కానీ మాకు డబ్బులు అవసరం లేదన్నా, మాకు హాస్పిటల్కి పంపించి నా కాలు వస్తే నా బిడ్డల పైన నేను ఉంటే చాలన్నా అంటే, నా చెల్లెలు లాంటిది మా నువ్వు, నేను నీకు ఆదుకుంటాను, పోండి మీరు పోయి అక్కడ ఏముంది పరిస్థితి నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి అని చెప్పినారు. కానీ మేము పోయినాము, అక్కడ స్కానింగ్లు అది ఏమేమో చేసినారు. 80,000 అయింది. అంతా చేసి పిలుచుకొని అక్కడ ఏం చేసినారు, నరాల గురించి మా వల్ల ఇక్కడ కాదు, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినారు. ఆడిని ఇంకా వచ్చేసి రేపు బెంగళూరుకి పోదాము అనుకుంటున్నాము. దయచేసి అందరూ నాకు సహాయం చేయండి, కొంచెం సహాయం చేసి ఆయన నాకు వచ్చి నేనున్నానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన దానికి నాకు ఆదుకున్నారు ఆయన. కొంచెం దయచేసి మీరు కూడా నన్ను సహాయం చేసి నా కాలు వచ్చి నేను నడిచినట్టు మీరు చూడండి, అందరూ కలిపి నాకు సహాయం చేయండి. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. నాకు మాత్రం ఇంత మాత్రం చేస్తే మాత్రం మీకు మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను సచ్చేదాకా మీకు అందరికీ రుణపడి ఉంటాను. కొంచెం సహాయం చేయండి. నాకు మురుగన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకి మాత్రం నేను రుణపడి ఉంటాను. ఆయన గురించి లేకపోయి ఉంటే మా అనే వాళ్ళు ఎవ్వరు నాకు ఆదుకోలేదు. మా అమ్మ నాన్న అందరూ పోయి ఆడాడో పోయి అడిగినారు, ఇట్లుంది పరిస్థితి, నా బిడ్డకి సహాయం చేయమంటే రిపోర్ట్లు ఇవ్వండి, మీరు ముందు రిపోర్ట్లు ఇవ్వండి, మేము చూసుకుంటామని. ఏ రిపోర్ట్ లేదని ఆయన మేమున్నానమ్మా అని నాకు సహాయం నాకు వచ్చి నిలబడిపోయినారు. ఆయన గురించి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.